ఆలూరు జిల్లా పాడేరు ఆర్టీసీ డిపోకు చెందిన మంపపాడేరు తెల్లవారుజామున మంప నుండి 5 గంటలకు 40 మంది పాసెంజర్లతో వస్తుండగా వెనక భాగంలో కట్టలు కెడిపేటి వచ్చేటప్పుడు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో డ్రైవర్, కండక్టర్లు ఆర్టీసీ డిపో అధికారులకు ఫోన్ చేసి తెలియపరిచారు. ఇక చేసేదేమి లేక నెమ్మదిగా అధికారుల సూచనతో చింతపల్లి వరకు బస్సును నడిపించారు. దారిలో ఎక్కడ ఆపకుండా బస్సు వెళ్లిపోవడంతో మంపపాడేరు ఎక్కవలసిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం చెందారు. మరమ్మతులు లేని కొత్త బస్సులు అల్లూరు జిల్లాలో నడపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.